హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే సండే రోజు వీడియో అండి. సండే రోజు అయితే మేము ఒక టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాము. నేను రెడీ అయ్యాను, ఉదయాన్నే లేచి పూజ చేశాను. ఇదిగోండి చక్కగా పువ్వులను అలంకరించి పూజ కూడా చేసుకున్నాను. పూజ సామాగ్రి కూడా అంతా సిద్ధం చేసుకున్నాను. ఇంకా వెళ్దాం అనుకునేలోపు మా పెద్ద అబ్బాయికి కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది. చిన్న హెల్త్ ప్రాబ్లం అంటే మోషన్స్ అవుతున్నాయి. ముందు రోజు నేను అన్నీ తెప్పించుకొని పెట్టుకున్నాను పూజ కోసమని. గుడికి వెళ్దాము, వేరే ఊరు, అది మా నంద్యాలకి ఒక 40 కిలోమీటర్లు, 30 నుంచి 40 కిలోమీటర్లు ఉండొచ్చు. కొత్తూరు సుబ్బరాయుడని నాగమయ్య స్వామి. ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని అభిషేకం చేయించుకుంటే మంచిది. ఏమైనా సర్పదోషాలున్నా, రాహుకేతు దోషాలున్నా ఏమన్నా పోతాయి. మేము మా చిన్నప్పటి నుంచి కూడా అక్కడికి వెళ్ళటం ఆనవాయితీ అనమాట. మా పేర్లు కూడా అవే. నా పేరు, మా అన్నయ్య పేరు కూడా, మాకు వెంట్రుకలు తీయటం కూడా ఆ కొత్తూరు సుబ్బరాయుడి దగ్గర, అంటే సు అనే అక్షరం కలిసేలాగా మా అన్నయ్య పేరు, నా పేరు కూడా పెట్టారు. మాకు ఆ టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేయించుకోవటము, అక్కడ నాగమయ్య స్వామికి బట్టలు పెట్టుకొని తెచ్చుకోవటం అలా అలవాటు. ఇంకా మేము కూడా ఈ సంవత్సరం పిల్లలు ఇప్పుడు ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నారు, హాస్టల్కి వెళ్తారు మళ్ళీ ఒక నెల ఉంటే. ఈ ఆదివారం ఏకాదశి కూడా కలిసి వచ్చింది, మంచిది కదా అని వెళ్దాం అనుకునే లోపు అలా జరిగిందనమాట. ఇంకా బాబుకు బాగాలేకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం అభిషేకం చేయించుకొని ఇవన్నీ టెన్షన్ కదా, ఇంకా ఎందుకులే అని డ్రాప్ అయ్యాం. ఇంకొక వారం వెళ్దాంలే, మళ్ళీ వారం అని. ఇంకెలాగూ నేను అభిషేకానికి అన్నీ తెచ్చుకున్నాను, ఆవు పాలు అవి. సరే దగ్గరలో ఉన్న పుట్టలో అయినా కానీ ఎక్కడన్నా వెళ్దాం అనుకుని మాకు నంద్యాలకి దగ్గరగా ఉండే బంగారు పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాం నేను మా వారు. ఒక్కొక్కసారి అంతే కదా, మనం వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళలేక డ్రాప్ అయిపోతుంటాము. వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళలేక ఇంకొక చోటికి వెళ్తూ ఉంటాం. ఇంకా దేవుడి మహిమ అనుకోవాలో ఇంకా ఏమైనా అనుకోవాలో, ఒక చాటికి వెళ్ళాలనుకున్నాము, ఇంకొక చాటికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా అదే స్వామి అండి, నాగమయ్య స్వామి పుట్ట ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కూడా అభిషేకాలు చేస్తున్నారు, బాగుంది. నంద్యాలకి దగ్గరలోనే, ఇది నంద్యాలకు కొంచెం ఒక 2 కిలోమీటర్లు అలా ఉండొచ్చు. ఇక్కడ కూడా బాగా డెవలప్ చేశారు, ఇప్పుడు బాగా ఉంది. అభిషేకాలు చేస్తారు, చాలామంది వస్తారు, పూజలు కూడా బాగా చేస్తారు ఇక్కడ. మేము కొంచెం లేట్గానే వెళ్ళాను, ఇంకా ఉదయాన్నే వెళ్తే ఎక్కువ మంది ఉంటారు అని. టిఫిన్ చేసి పిల్లలకి అత్త మామ తినమని, మేము మళ్ళీ వచ్చి తినొచ్చు కదా అని వెళ్ళాము. మేము వెళ్ళేలోపే ఆల్రెడీ అభిషేకాలు అయితే చేస్తున్నారు. అభిషేకాలు చేసిన తర్వాత ఇక్కడ సేవలాగా అంత క్లీన్ అయితే చేస్తున్నారు. ఇంకా పాలు పోయటం కూడా ఇక్కడ ఈ ఆనవాయితీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. శిలల పైన మనకి అక్కడ రాగి చెంబు ఇస్తారు, ఆ చెంబులో పోసి మనం పాలు పోయాలి. చాలా టెంపుల్స్లలో మనం చూస్తుంటాం ప్యాకెట్ అలాగే కట్ చేసి పోస్తుంటారు. ఇక్కడైతే వాళ్ళు రాగి చెంబులు ఒక గంపలో వేసి ఉంచారు, అవి తెచ్చుకొని అందులో మన పాలు పోసుకొని ఇక్కడ శిలల పైన పొయ్యాలంట. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. మన సంప్రదాయ పద్ధతిగా ఇక్కడ చుడీదార్ వేసుకున్నా కానీ రావద్దు అంటున్నారు లోపలికి. అంటే సంప్రదాయంగా చీరలు కట్టుకొని రావాలమ్మా అని చెప్తున్నారు అక్కడ పూజారి. పాలు ప్యాకెట్తో పోస్తున్నా ఎవరిని పోయనియట్లేదు, చెప్తున్నారు తెలియని వాళ్ళకి. అక్కడ చెంబులు ఉన్నాయి, చెంబులో పాలు పోసుకొని 3 చుట్లు తిరిగి వచ్చి అక్కడ శిలల పైన పొయ్యండి అని. మంచిదే కదా, మా నంద్యాలకి దగ్గరగా ఉన్న బంగారు పుట్ట అంటారు. ఇక్కడ మంచిగా వెళ్ళిన వారికి జరుగుతున్నాయండి. అంటే మనం ఏదైనా అనుకొని 9 వారాలు కానీ 11 వారాలు కానీ అలా వెళ్ళి పూజ చేసి వచ్చిన వాళ్ళకి అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయంట. నేనైతే విన్నాను, కానీ నేను ఎప్పుడు 9 వారాలు అట్టయితే వెళ్ళలేదు. కార్తీక మాసంలో కూడా ఎక్కువ మంది వెళ్ళి దీపాలు అవి వెలిగిస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ లోపల బంగారు పుట్ట శిలలు ఉన్నాయి, బయట వైపు ఆంజనేయ స్వామి, అమ్మవారు, ఇంకా రాగి చెట్టు, తులసి కోటలు అవి అయితే పెట్టారు. శిలలు కూడా చాలా బాగున్నాయి, కలకలుగా ఉన్నాయి. అటు వెనక సైడు అభిషేకాలు చేసిన తర్వాత మనం సేవ చేయాలనుకుంటే లోపలికి అక్కడికి వెళ్ళి నీళ్ళు అవన్నీ పైపుతో పడుతున్నారు కదా, అవి పట్టి శిలలను మనం చేతితో తాకి నీట్గా అయితే చేయొచ్చంట. ఇదిగోండి అందరు చేస్తున్నారు, ఇది సేవ చేయటం అని అంట. అభిషేకాలు చేసిన తర్వాత అన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేస్తున్నారు. ఉచితంగానే మనం అక్కడ ఏదైనా సేవ చేయాలంటే చేయొచ్చంట. వీళ్ళు కూడా సేవ చేస్తున్నారు, నిమ్మకాయలు అవి దేవుడికి కొడుతున్నారు. ఇంకా ప్రతి ఆదివారం కూడా ఉదయము మధ్యాహ్నము, ఉదయం టిఫిను, మధ్యాహ్నం ఎంతమంది వచ్చినా లంచ్ అయితే ఏర్పాటు చేస్తారంట. ఇంకా అదండి మా నంద్యాల దగ్గర ఉన్న బంగారు పుట్ట విశేషాలు. ఇంకా నేను మా వారు వెళ్ళి అక్కడ పాలు పోసి శిలల పైన పూజ చేయించుకొని ఇంటికైతే వచ్చాము, నేను మా వారు. ఇంకా నెక్స్ట్ వారం కుదిరితే దేవుడి దయ మళ్ళీ అప్పుడు కూడా మనకి అనుకూలించాలి కదా, నెక్స్ట్ సండే కొత్తూరు సుబ్బరాయుడి దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాను.
అప్పుడప్పుడు మనకి ఇలా జరుగుతూ ఉంటుంది లైఫ్లో. చాలామందికి అనుభవం అయింటుంది ఇది. మనం ఒకసాటికి టెంపుల్కి వెళ్ళాలనుకున్నప్పుడు అనుకోకుండా డ్రాప్ అవ్వచ్చు, లేదా ఇంకొక టెంపుల్కి వెళ్ళటం జరగచ్చు. అదంతా దైవ లీల అంటారు కదా. ఇంకా నేను ఎక్కడికో వెళ్ళాలనుకుంటే ఇవాళ బంగారు పుట్ట దగ్గరికి అయితే వెళ్ళి వచ్చానండి. ఇది నంద్యాలకి దగ్గరలోనే ఉంటుంది, నంద్యాల చెరువు కట్ట పైన ఉంటుంది.